మరికొన్ని సేపట్లో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి అందరం ఒక్కసారి ఇక్కడ 1,00,000 మంది ఉంటే 2 చేతులు ఎత్తితే 2 లక్షల మంది అవుతాం కాబట్టి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన కేసీఆర్ గారు మరికొన్ని సేపట్లో రాబోతున్నాడు కాబట్టి హరే జనం జనం ప్రభంజనం జన కరిపోతా జముని కల్లబోతా జనం జనం ప్రభంజనం జన కరిపోతా జముని కల్లబోతా జనం జనం హరే జనం జనం హరే జనం ప్రభంజనం జన కరిపోతా జముని కల్లబోతా జనం జనం ప్రభంజనం జన కరిపోతా జముని కల్లబోతా రామ రామ వియాల 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 బల 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 మన జగిత్యాల గడ్డ మీద కారుని జోరున్నదో రామ రామ వియాల రామ రామ వియాల రామ రామ వియాల రామ రామ వియాల వియాల రామ రామ వియాల రజకమలో అమలుగాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డిని పొందబెడుదామా పెట్టాలవద్దా గట్టిగా చెప్పాలి పెట్టాలవద్దా అమలుగాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డిని పొందబెడుదామా గులాబీ చెండలు ఎత్తి పడుదామా బల జపకు సంచి జతుల జట్ట జతర బోదమా గులాబీల జతర బోదమా జపకు సంచి జతుల జట్ట జతర బోదమా గులాబీల జతర బోదమా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే చేయమా. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఊరూర పోరాట అగ్గిరాజేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ అంత కోటలని తీగ రెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసి. నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన జాతిపిత తెలంగాణ తీసుకొచ్చిన జాతిపితగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైన ఎంపీలు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లకు స్వాగతం పలుకుతూ చెందిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రులు, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపు 4 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం పలుకుతూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పౌరులు చేరడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జగిత్యాల గడ్డకు మీ అందరికీ తెలుసు, పిల్లలం కానీ నేను పెద్దవచ్చి చూసిన పోరాట చరిత్ర గల జగిత్యాల గడ్డ. ఈరోజు జగిత్యాల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వెంబడి పార్టీ వెంబడి నడిచింది. అదే ఉద్యమమైనా పోరాటమైనా ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ వెంట నడిచినాం. ఈ ప్రాంత ప్రజలు మొన్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్గా పట్టం కట్టారు. దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయ వ్యవచారిగా మారిపోయిండు. గెలిపించిన బీఆర్ఎస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను పట్టించుకోక తన అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం తన డబ్బు సంపాదనకు పోయిన దుర్మార్గుడు అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. మరొక వైపు జీవన్ రెడ్డి గారు తన ఉన్న పార్టీ సిద్ధాంతాలకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉండి తన వ్యక్తిగా రాజకీయ పరిస్థితిగా ఉండవచ్చు మాకు కానీ అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని అనలేదు, మేము కూడా ఆయన అనలేదు. ఒక మనిషిగా ఒక మంచి మనసుగా ఉండి ఇలా రాజకీయ ఇలా జీవన్ రెడ్డి గారు వారి కలయికతో బీఆర్ఎస్ పార్టీకి మరియు ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా లాభపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పుకుంటేనే చరిత్ర సారథి. ఒక్క మనిషి బయలుదేరి రాష్ట్రాన్నంతా ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తన ప్రాణాన్ని కూడా భయపడకుండా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైపోయి ఇలా పోరాటంలో పులి నోట్ల చావు నోట్ల తలబెట్టి ఇవాళ తెచ్చిన కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మనందరికీ కూడా ఎన్నో విధాలలో నీటి విషయంలో కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఇలా లాభం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల భారతదేశంలో నెంబర్ 1 దేశంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అని మనందరికీ తెలుసు. రాబోయే కాలంలో మనందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజము, ఉమ్మడి జిల్లా ప్రజలందరం కూడా కేసీఆర్ వెంట నడుస్తాం. ఇప్పుడు ఒకటే నిదానం నడుస్తున్నది, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. అదే నినాదం మీద మనందరం కూడా ముందటికి పోయి తప్పక మన కేసీఆర్ నాయకత్వం బలపడతాం, కేసీఆర్ వెంబడి నడుస్తాం, మన తెలంగాణ సస్యావనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ముగిస్తున్నారు. జై తెలంగాణ. గడ్డ ముందు నుంచే ప్రారంభమైనాయి. ఈనాడు కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఈ యొక్క జగిత్యాల గడ్డ మీద నుంచే ఈ ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఈరోజు ప్రజా అభిప్రాయం మేరకు ఈ యొక్క సభ నిర్వహించబడతా ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి ప్రజానాయకులు, అదేవిధంగా వారితో పాటు వేలాది మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరుస్తున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కండువా కప్పి వారిని ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది వారికి జీవన్ రెడ్డి గారితో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాయకల్ సారంగపూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కొద్ది మందికి మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి
జీవత్ వైస్ చైర్పర్సన్ వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైరనేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు సోమనపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, బాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్, వాసాల రాధా మల్లేష్ గారు కుంపరిపల్లి సర్పంచ్. ప్రేమాతరాయమాలకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. చాలా సంతోషం. 78లో ఇక్కడ జైత్రయాత్ర ప్రారంభమైంది అన్నాడు, జగిత్యాల జైత్రయాత్ర. నేడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జైత్రయాత్రకు అంకురార్పణ జగిత్యాలైంది. ఇది మనందరి గర్వకారణం అని చెప్పని మనం చేస్తున్నా. పీడిత దాడిత పీడిత వర్గాల అనవర్గాల యొక్క అనగారిన వర్గాల ఆత్మ గౌరవానికి హక్కుల పోరాటానికి నాంది పలికిన గతంలో పెద్దలు కేసీఆర్ గారు 2001లో ఆనాడు బయలుదేరినప్పుడు ఇదే జగిత్యాల వారికి అండగా ఉన్నది. ప్రభుత్వ పరిపాలన సమయంలో అండగా ఉన్నది. నేడు తిరిగి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పాలకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, సమర్థవంతంగా పరిపాలన చేయడం లేదు. వాటిని బాధిస్తున్నటువంటి ప్రజానికానికి, అరగోసపడుతున్న రైతాంగానికి, దగాపడ్డటువంటి పేద నిరుపేదలకు అండగా ఉందని చెప్పినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రోజున్నటువంటి పరిస్థితులలో చూసినట్టయితే 2014 నుంచి 2023 వరకు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దినదినాన ఆర్థిక అభివృద్ధి చెందింది, సంక్షేమ ఫలాలు అందినాయి, అభివృద్ధి జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉండే. జీడిపిలో కానీ, ఆర్థిక ఆదాయంలో కానీ, దినసరి వేతనాల్లో కానీ రాష్ట్రంలోని నలుమలోని చివరి భూమి వరకు కూడా ధర పెరిగింది అని చెప్పంటే పెద్దలు కేసీఆర్ వల్ల అని చెప్పని మనం వేస్తున్నాం. ఆస్తుల విలువ పెరిగింది. నేడు 23 వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఒక సమర్థవంతంగా నడిపించకపోవడం వల్ల, ఆర్థిక సంపదను పెంచకపోవడం వల్ల, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉండే ప్రధానికాన్ని దగాపడుతున్నారు. నేను ఉన్నటువంటి నాయకునికి స్వాగతం పలినటువంటి మీకు పెద్దలు జీవరెడ్డి గారి సందర్భంగా వారితో ఉండేటువంటి వాళ్ళను మనందరం కలిసి రాబోయే కాలంలో జగిత్యాల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో 3వ ఎమ్మెల్యే గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనవి చేసుకుంటూ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఈ జగిత్యాల మీకు అండగా ఉంటుందని చెప్పని మీరు చూపించేటువంటి ప్రేమ ఆదరాభిమానులకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు నా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఒక మలుపుగా భావిస్తున్నాను చెప్పంటున్నాను. ఇలా వాస్తవంగా ఏదైతున్నదో నా ప్రజా జీవితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి 6 పర్యాయాలు ఇదే జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి శాసనసభ్యుడిగా ఎంపికై, ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిగా ఎంపికై, మీ అందరి యొక్క అండదండలతో ఆశీర్వచనాలతో ఈ స్థాయికి ఎదిగి మరి ఈరోజు ఏదైతుందో మరి ఇంతవరకు ఉన్నట్టుగా
పార్టీ కాంగ్రెస్ పార్టీ నా పట్ల చూపెట్టిన వివక్షత సుదీర్ఘ కాలం ఏదైతే 4 దశాబ్దాల పైగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వాస్తవంగా మిత్రులు పెద్దలు కేసీఆర్ గారు ఏదైతుందో 99లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరి ఆకాంక్ష మనం కలిసి మరి ప్రయాణం చేయాలని చెప్పని వారు పేర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆనాడు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం వల్ల మన యొక్క జన్మ హక్కుగా భావించి ఏదైతుందో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఏదైతుందో వారి శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్ ఏదైతుందో పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే విధంగా ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకారమైంది అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క మానసిక ఇబ్బందుల దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చిండు. వారు పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చేదితుందో ఇలా ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి ఒక భావన ఆశల పల్లకిలో ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదైతుందో ఇవాళ నేను ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నాను. మీకు అన్న బోర్లపల్లి వంతెన అని చెప్పంటూ నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్లపల్లి యొక్క వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతామని చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి? ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. ఇలా అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇలా మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. రాబోయే కాలంలో వాళ్ళ ప్రజాభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. నేను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచివాడిని నేను విడిచిపెట్టుండేందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, మేము గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపిందని చెప్పంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.
కానీ కేసీఆర్ గారు ఒక భార్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పి అంటున్నారు. అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు తాడిత పీడిత వర్గాలు ఏదైతుందో వీళ్ళు వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిందని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర చేసిన చూడుని అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పింది. వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలిపిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలకొల్పి వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడైందా 40 సేపు నిలబడతారని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడో ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఎంటికలు అన్నీ నెరిసినయ్యాలి ఒక్క నల్లెటిగా దొరకదట్టేదని అంటున్నాడు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. నా భావి జీవితం శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ అని ఎర్ర టెండ కూడా వదిలిపెట్టి వచ్చిన మీ ఈ అవకాశం తీసుకున్న ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందు ఉన్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్తే మాది మేమేదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మీ లోపల తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 40-45 సంవత్సరాల నుంచి మేము స్నేహితులం, చాలా దగ్గర మిత్రులం. వారు చెప్పిన వారి ఉపన్యాసంలో భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేసినాం కానీ మా స్నేహితంలో ఎప్పుడు లోపం లేదు. చాలా చాలా బాధలు, మంచి చెడ్డ సుఖాలన్నీ కలిసి పంచుకునే వాళ్ళం, అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం, చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత, ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎంతమందికో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. జగిత్యాలలో ఆయన పుట్టి పెరిగి రాజకీయంగా చాలా పెద్దవాడు అయినాడు మీ అందరి దీవెనతో. కానీ ఒక జగిత్యాలలోనే కాదు, ఆయనకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అట్లనే పొరుగున ఉన్నటువంటి అనేక జిల్లాలలో చాలామంది జీవన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. చాలామంది చాలా విషయాలలో ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినాడు.
పనిచేసినాడు. ఈ ప్రాంతం గురించి తన ప్రాణం పెట్టి పనిచేసినాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఇంకో హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన ఏరియా అభివృద్ధిని ఏనాడు కూడా ఆయన విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు మీరు ఎందుకు గెలిపించారు? ఎందుకంత గుండెల్లో పెట్టుకున్నారు? నేను ముఖ్యమంత్రి అయినా వారు ప్రజాప్రతినిధిగా కరీంనగర్లో జరిగినటువంటి సభకు వచ్చింది. అందరూ మాట్లాడిన చాలామంది తాను మాట్లాడుతూ ఒకటే మాట కోరిండు. అయ్యాక బోర్నపల్లి అనే కాడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ అవసరం మాకు, అది కంపల్సరీ కావాలి అంటే నేను ఇక ఓదాలు బీదాలని మర్చిపోయి ఏంది జీవన్న మళ్ళీ చెప్పండి అంటే చెప్పిండు ఆయన. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జ్ అప్పుడు కట్టించినాం. తన యొక్క నియోజకవర్గం పట్ల, తన ఏరియా పట్ల, తన పరిసర ప్రాంతాల ప్రజల పట్ల ఆయన కనపరిచిన ప్రేమ అదంతా కూడా చాలా అద్భుతం. అందుకే ఆయనకు అంత మంచి పేరు కూడా ఉంది. అది నాకంటే మీకు అందరికి బాగా తెలుసు. ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆటం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించింది. సో అట్లా జీవన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సివిల్ లిబర్టీస్లో కూడా అడ్వకేట్గా నాడు ఎంతోమందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులైన కొత్త కాదు, బ్రహ్మాండంగా శాసనసభ్యుని గెలవడం, మంత్రి పదవులు అలంకరించడం, అనేక రంగాలలో అనేక రకాలుగా పనిచేయడం అంతా కూడా మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబంలాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది, 100% మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందంటూ చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కట్టి దింపురా బాబు, వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే
ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినా అంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిల మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేంగని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు, ఏ వీడు పక్క పేదవాడు కేసీఆర్ గారు ఎవడో బొడి చేసి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు, యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినది ఇంకోడు అనడు, నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు. కానీ మొక్కవం ధైర్యంతో చిత్తశుద్ధితో బయలుదేరి పోరాటం చేస్తాం. ప్రజలు జమైతా పోయిన మీ అందరికి తెలుసు. ఇదే జగిత్యాలకు నేను ఎన్నోసార్లు వచ్చిన, కోరుట్లకు ఎన్నోసార్లు వచ్చిన, చొప్పదండికి ఎన్నోసార్లు వచ్చిన, తిరగని ఊరే లేదు, తిరగని మండలాలు లేవు. అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే సరే మంచి మాటగా ఎవడైతే ఇచ్చినా ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరితేంది అనే పద్ధతితో కాంగ్రెస్తో జట్టు కట్టినాం, గెలిచినాం. అమాంతంగా నేను తెలంగాణ లేవట్టుకపోయి ఢిల్లీలో పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది, కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది, ఒక దశకు వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు పోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం చెప్రాసి ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగింది. ఇక నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుని నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 A-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో ఈ తల్లి ఆందకనే మంచిగా దేకలేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ వందల వేల గ్రామాలలో టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామా నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. 3వ రోజుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరేం చేసినారు, దీని మంచో చెడనో చూసే బాధ్యత నీకే అని చెప్పి నాకు అప్పచెప్పి, మరి ఈ విధవాలు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనుకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చిండు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అని. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చింది కాదు,
ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇక ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. దయచేసి మీ అందరితోని నేను కోరేది ఒకటే, చాలా సంతోషం. నేను జగిత్యాలకు వచ్చిన సందర్భంలో జీవన్ రెడ్డి గారు వెంట మీరు తండోపతండాలుగా తరలి వచ్చాను. సభలో ఉన్నదానికంటే బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము రాగా చూసినాం, తోవలో చాలా చీరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిండ్రు, మీ అందరికీ మళ్ళొక్కసారి నేను స్వాగతం చెప్తా ఉన్నా. జీవనన్నతో పాటు బ్రహ్మాండంగా పనిచేద్దాం, ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. సలవాడి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. అరవైన తెలంగాణ ప్రజల ఘోష నుండి మరి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన సాధకుడు యోధుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి మన జైత్యాల గడ్డ జైత్యాల ప్రజలందరి పక్షాన కూడా ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విద్యాసాగరరావు గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గం, అదేవిధంగా నిరంతరం కూడా 4 దశాబ్దాలు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసి ఈరోజు కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభా వేదికమైన ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి, సభను విజయవంతం చేయడానికి కష్టపడ్డటువంటి ప్రతి స్థాయి నాయకులకు, మా మీడియా మిత్రులకు, సోదరులకు, సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా పరిషత్ తొలి చైర్మన్గా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.